ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇకపై ప్రజా సమస్యలే లక్ష్యంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ హక్కుల కోసం రైతాంగం పక్షాన పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 19న తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రైతాంగంతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చించబోతున్నారు. సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేలా బీఆర్ఎస్ నేతలను, క్యాడర్ని సిద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు కేసీఆర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సంస్థాగతంగా బలంగా లేని కారణంగానే బీఆర్ఎస్ వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతోందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం మీద కూడా ఫోకస్ పెంచాలని కేసీఆర్ నిర్వహించారు. త్వరలో పార్టీ గుర్తుపై జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలకు నేతలను, క్యాడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఇక కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గాలికి వదిలేసిందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే అడ్డుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గులాబీ పార్టీ అంటోంది. ఈ తరుణంలో తెలంగాణ రైతాంగ నీటి హక్కులను కాపాడటం కోసం మరొక ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం వద్ద మోకరిల్లిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.